2024 సంవత్సరంలో తుని నియోజకవర్గ ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టడమే కాకుండా యనమల దివ్య గారిని మంచి మెజారిటీతోటి గెలిపించినటువంటి సంవత్సరం 2024. ఆ హామీలన్నీ కూడా వీలైనంత వరకు కూడా ఈ సంవత్సరంలో చాలా వరకు కూడా ఎమ్మెల్యే గారు తెలుగుదేశం పార్టీ అవన్నీ కూడా పరిష్కరించడానికి పూనుకోవడం జరిగింది. చాలా పరిష్కరించారు కూడా. ఈ నూతన సంవత్సరం ప్రతి ఒక్కరికి కూడా సంతోషకరమైనటువంటి సంవత్సరంగా ఉండాలి. ప్రజలు ఆశించేటువంటి ఆశయాలన్నీ కూడా నెరవేరే విధంగా ఈ నూతన సంవత్సరం ఉంటుందనేటువంటి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాం. రాష్ట్రంలో సోదరులు కానీ సోదరుమణులు కానీ ప్రజలందరికీ కూడా ప్రతి ఒక్కరికి ఈ యొక్క నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఉన్నాం. నూతన సంవత్సరం రోజు గోదావరి జిల్లాలో తొలిసారిగా గెలిచిన మహిళా ఎమ్మెల్యేలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపేందుకు పెద్ద ఎత్తున ప్రజలంతా కూడా చేరుకుంటున్నారు. కాకినాడ జిల్లాకు సంబంధించి తుని, ప్రతిపాడు, అంబేద్కర్ కోనసీమ జిల్లా కావచ్చు, రంపచోడవరానికి సంబంధించిన ఎమ్మెల్యే శ్రీశ కావచ్చు, వీరంతా కూడా ముఖ్యంగా భారీ కేక్ కటింగ్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా తుని నియోజకవర్గానికి సంబంధించి ప్రభుత్వ వీపు తుని ఎమ్మెల్యే యనమల దివ్యకు సంబంధించి పెద్ద ఎత్తున అభిమానులు భారీ కేక్ కటింగ్ చేసే కార్యక్రమం అయితే నిర్వహిస్తున్నారు. దీంతో తెలుగుదేశం పార్టీ నేతలు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, వీరంతా కూడా ఒక సందడి వాతావరణంలో నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్న పరిస్థితి మాత్రం నెలకొంది. ఎమ్మెల్యేను కలిసేందుకైతే మాత్రం పెద్ద ఎత్తున పలువురు చేరుకుంటున్న పరిస్థితి మాత్రం నెలకొంది. మనం చూసే ప్రయత్నం చేస్తున్నాం. విజువల్స్ లో అనేక మంది ఎమ్మెల్యేను కలిసే ప్రయత్నం అయితే మాత్రం చేస్తున్న పరిస్థితి మాత్రం నెలకొన్నాయి. వేలాదిగా పెద్ద ఎత్తున అందరూ కూడా ఎమ్మెల్యేని కలిసేందుకైతే మాత్రం ఈ ప్రాంతానికి చేరుకుంటున్న పరిస్థితి మాత్రం నెలకొంది. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ నియోజకవర్గ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలనే ఆలోచనతో ఎమ్మెల్యే ఈ ప్రత్యేక కార్యక్రమాలు అయితే మాత్రం నిర్వహించిన పరిస్థితి మాత్రం నెలకొంది. పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. గోదావరి జిల్లాలో తొలిసారిగా గెలిచిన మహిళా ఎమ్మెల్యేలంతా కూడా ఈ చక్కని కార్యక్రమాలు అయితే మాత్రం నిర్వహిస్తున్న పరిస్థితి మాత్రం నెలకొంది. ముఖ్యంగా నూతన సంవత్సరం కావడంతో గత అర్ధరాత్రి నుంచి కూడా ఏపీ వ్యాప్తంగా ఈ సంబరాలనే మాత్రం కొనసాగుతున్న పరిస్థితి మాత్రం నెలకొన్నాయి. దీంతో భారీ క్యూ లైన్లు, పోలీసులు కూడా ఎలాంటి ఘటనలు జరగకుండా తుని రూరల్ సీఏకి సంబంధించిన చెన్నకేశ్వర కావచ్చు, పట్టణ సీఏ కావచ్చు, ప్రత్యేక భద్రత కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి మాత్రం నెలకొంది. ముఖ్యంగా పోలీసులు కావచ్చు, నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, అనేక శాఖల అధికారులంతా కూడా ప్రజాప్రతినిధులు ముఖ్యంగా ఎమ్మెల్యే మంత్రులను కలిసేందుకైతే మాత్రం ప్రాంతానికి చేరుకుంటున్నారు. దీంతో ఆ ప్రాంతం అంతా కూడా పూర్తిగా ఈ ప్రాంతం అంతా కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేస్తే పూర్తిగా పెద్ద ఎత్తున పలువురితో కలకల్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అనేక మందితో నియోజకవర్గానికి సంబంధించి కలకల్లాడుతూ కనిపిస్తుంది. ప్రతిపాడికి సంబంధించి వరుపుల సత్యప్రభకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపేందుకు పెద్ద ఎత్తున పలువురు చేరుకుంటున్నారు. ముఖ్యంగా రంపచోడవరానికి సంబంధించి ఎమ్మెల్యే శ్రీశాదేవిని కలిసేందుకు కూడా పెద్ద ఎత్తున జరుగుతున్నారు. అంటే మొట్టమొదటిసారిగా ఒక మహిళా ఎమ్మెల్యేలు గోదావరి జిల్లాలకు సంబంధించిన మహిళా ఎమ్మెల్యేలు కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపేందుకు పెద్ద ఎత్తున చేరుకుంటున్న పరిస్థితి మాత్రం నెలకొంది. ఒక ట్రెండ్ సెట్ చేసే విధంగా ముందుకు వెళ్తున్న పరిస్థితులు కూడా కనిపిస్తుందని చెప్పవచ్చు. ఏదేమైనా గోదావరి జిల్లాలో నూతన సంవత్సర వేడుక పండుగలు మహిళా ఎమ్మెల్యేలు వారికి శుభాకాంక్షలు చేస్తూ ఒక విభిన్న రీతిలో ఆనందోత్సవాల మధ్య కొనసాగుతున్న పరిస్థితి అయితే మాత్రం గోదావరి జిల్లాలో కనిపిస్తుంది. ఇది గోదావరి జిల్లాకు సంబంధించిన మహిళా ఎమ్మెల్యేలు నూతన సంవత్సరాల శుభాకాంక్షలు సంబంధించిన అప్డేట్.